ఇశ్రాయేలు, నేను దూరం నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశం నుండి సంతతి వారిని రక్షించుచున్నాను. హల్లెలూయా. చెరలో ఉన్న పాపపు చెరలో, సాతాను చెరలో ఉన్న నీ యొక్క ప్రజలను నేను విడిపించబోతున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, ఈనాడు దేవుడు యేసయ్య మనల్ని విడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు. దేవుడికే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు ప్రియమైన దేని బిడ్డలారా, నిన్ను చెరలో నుంచి రక్షించటమే కాదు, చెరలో నుంచి విడిపించటమే కాదు, బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. హలో చెప్పాలి అందరూ. యాకోబు సంతతి వారు తిరిగి వచ్చి, చెరలోకి వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చి నిమ్మళించి ఏం చేస్తారంట? నెమ్మది పొందుతారు. ఈనాడు ప్రజలకు ఒకటే ఒకటి కావాలి, నెమ్మది కావాలి. ఆమేన్. సమాధానం కావాలి, స్తోత్రం కలుగునుగాక. నిమ్మళత్వం కావాలి, స్తోత్రం కలుగునుగాక. ఒక్కోసారి కొన్ని కుటుంబాల్లో చెలరేగుతూ ఉంటాయి. సముద్రం మీద గాలి, తుఫాన్లు, అలలు చెలరేగినట్టుగా సమస్యలు, శోధనలు, వ్యతిరేకతలు, ఆటంకాలు చెలరేగుతూ ఉంటాయి. కానీ వాడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ చెలరేగిన వాటిని అణిసివేసే శక్తిమంతుడైన యేసయ్య ఉన్నాడు మనకి. స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. స్తోత్రం చెప్పాలి అందరూ, చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. మిద్యాను దినమున జరిగినట్లు, దేవుని నామానికి స్తోత్ర. దేవుడు మిద్యాను కాడిని విరిచివేశాడు. స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. మిద్యాను యొక్క కాడిని, మిద్యాను యొక్క దినమున ప్రియమైన దేని బిడ్డలారు జరిగినట్టు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. స్తోత్ర. ఏంటి మిద్యాను కాడి? వాళ్ళు పంటలు పండించుకొని మరి కళ్ళ మీద ఉన్న ఆ సమయంలోనే ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈనాడు కూడా అనేక మంది దోచుకొనబడుతున్నారు. వడ్డీల వాళ్ళ చేత, వారాల వడ్డీల వాళ్ళ చేత ప్రియమైన దేని బిడ్డలారా దోచుకుంటున్నారు. తీసుకోవటం ఎవరిదే తప్పు ఉంది, తీసుకున్న దాన్ని ఆధారం చేసుకొని దోచుకుంటున్నారు. అయితే దేవుడు ఆ మిద్యాను కాడిని విరుచుతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మిద్యాను కాడిని విరుస్తూ ఉన్నాడు ప్రభునందు. ప్రియమైన దేని బిడ్డలారా, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను నీవు విరిచి ఉన్నావు. కర్ర మడను గట్టి కర్ర విరిచాడు, తోలే కొరడాలు కూడా విరిచేసేసాడు. నిన్ను బాధించే వాటిని విరుస్తున్నాడు దేవుడు. స్తోత్రం. యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు శత్రువులను కాదు చంపాల్సింది, శత్రు యొక్క ఆయుధాలని నాశనం చేయాలి. అల్లో చెప్పండి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇజ్రాయెల్ దేశం ఏం చేసేదో తెలుసా? శత్రువుల మీద అటాక్ చేయదు. వాళ్ళు మొత్తం యుద్ధ విమానులు, బాంబులు ఇవన్నీ రెడీ చేసుకుంటారు, చూసావా? దాన్ని అటాక్ చేసేది ముందు. మరి ఇంకా దేంతో యుద్ధం చేస్తాడు? ఒట్టి చేతులతో యుద్ధం చేస్తాడా? అదే దేవుని నామానికి స్తోత్రం. దేవుడు కూడా శత్రు యొక్క ఆయుధాలని నాశనం చేస్తాడు, చిన్నాభిన్నమ చేసే శక్తి కలిగిన దేవుడు యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేని బిడ్డలారా, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక.
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తాడంట దేవుడు? ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. దేవుని నామానికి స్తోత్ర. పాపపు బరువు, శాపపు బరువు, రకరకాల సమస్యలు, శోధనలనే బరువు. ఒకసారి ఆడపిల్లను కూడా పెళ్లి చేసేదాకా ఏమనుకుంటున్నారు తల్లిదండ్రులు? బరువు అన్నట్టుగా కాదు, బరువు కాదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. చెప్పాలి బిగ్గరగా స్తోత్ర. ప్రియమైన దేని బిడ్డలారు, బరువేం కాదండి. అంటే దేవుడు నీకు బిడ్డల నుంచి బరువు చేస్తున్నాడు నీకు చెప్పాలా? దేవుడు అట్లా చేయడండి. దేవుడు బిడ్డల్ని బహుమానాలుగా ఇచ్చాడు. ప్రియమైన దేని బిడ్డలు నీకు ఇచ్చిన దేవుడు, వారి చదువేంటి, వారి ఉద్యోగాలేంటి, వాళ్ళకి వివాహములేంటి, వాళ్ళకి బిడ్డలేంటి, సమస్తం దేవుడు ముందే సిద్ధం చేశాడు. హల్లెలూయా. దేవుడు అన్ని ముందుగానే ఏర్పాటు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక గొప్ప అద్భుతమైన విషయం చెప్పమంటారా? దేవుడు ఫస్ట్ మనిషిని చేయాల, మనిషికి కావలసిన ఫస్ట్ చేశాడు. 5 రోజులు మనిషికి కావలసిన చేశాడు, 6వ రోజున మనిషిని చేశాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ముందే మనిషిని చేశాడు అనుకో, ఉపవాసాలు ఉండాల్సి వచ్చేది మనిషి. అర్థమైందా? ప్రియమైన వాళ్ళారా, దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు సర్వాంతర్యమే, సర్వజ్ఞాని అయిన గొప్ప జ్ఞాని. స్తోత్ర. దేవుడు నీకేమివ్వాలో తెలుసు, నీ బిడ్డలకేమివ్వాలో తెలుసు. ఆయన తన చిత్తం, తన ప్రణాళిక చొప్పున అన్నీ కూడా చేసుకుంటూ ఆయన వెళ్ళే దేవుడు. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. అభిషేకం ప్రతి కాడిని వెరగొడుతుంది, ప్రతి రోగాన్ని వెరగొడుతుంది, ప్రతి శాపాన్ని వెరగొడుతుంది, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని వెరగొడుతుంది, ఆర్థిక సమస్యలను వెరగొడుతుంది, అప్పుల సమస్యలను వెరగొడుతుంది, దురాత్మ బంధకాలను వెరగొడుతుంది. దేవుని యొక్క కాడి, దేవుని యొక్క అభిషేకం ప్రతి కాడిని వెరగొడుతుంది. చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. బలిసినందున అంటే అది మీరు ఇంకా వేరే దాని పదంగా అర్థం చేసుకోవద్దు. నీకు బలిసింది, నీకు అట్లా, నీకు ఇట్లా అని కొంచెం మనం ఆ పదాలు వాడతాం. ఇక్కడ ఆ పదం వాడింది బలం గురించి మాట్లాడాడు. మనం ఎప్పుడైతే బలం పొందుకుంటాం ఆటోమేటిక్గా కాడి విరిగిపోద్ది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. శత్రు మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? వరకు వెళ్ళటం కాదు, ముందు మన బలం ఎంత ఉందో చూసుకోవాలి. సాతాను మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మన బలం ఎంత ఉందో చూసుకోవాలి. మనం బలం పొందుకున్నామంటే శత్రువు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? పారిపోతాడు. మన బలం పెరిగిద్ది, వాడు పారిపోతాడు. మనం వాడి మీద మనమే గెలుస్తాము. స్తోత్ర చెప్పండి అమ్మ గట్టిగా. దేవుని నామానికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు గమనించండి. దేవుడు శక్తివంతుడు, దేవుడు విడుదల కలిగించే దేవుడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళ అనేక రకాలైన బాధలు, అనేక రకాలైన పరిస్థితులు, అనేక రకాలైన విధానాలు మనము చూడగలుగుతున్నాం ప్రభునందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించండి. దేవుడు వీటన్నిటి నుంచి యేసయ్య మనకి విడుదల కలిగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్ర. ఈరోజు నీ విడుదల రోజు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అద్భుతం పొందుకునే రోజు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు సంతోషం, రక్షణ పొందుకునే రోజు. హల్లెలూయా. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, నీకు వందనాలైనా. ఓ రాబా బాబా షబా బాబా రీకాల మోరోలో కిబరాల కబా బాబా. నువ్వు విడుదల కలిగించే దేవుడివి, రక్షించే దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడివి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడివి. నీకే మహిమనైనా. సమస్త మహిమను మీరే పొందుకోండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి. యేసు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకి విడుదల కలుగునుగాక. ఎక్కడున్నా విడుదల కలుగునుగాక. ఏ స్థితిలో ఉన్నా విడుదల కలుగునుగాక. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ జీవితంలో విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో విడుదల కలుగునుగాక. నీకే మహిమ కలుగుగాక. ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమను మీరే పొందుకోమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.